అన్న చాయే పాలైపోయింది అన్న, చాయ్ లేవు. థమ్సప్ అన్న ఇవ్వు. థమ్సప్ అంటే ఇస్తా, కానీ ఒక థమ్సప్ తొందర. ఏమైందన్న అంత కోపంగా ఉన్నావు? ఏం చెప్పాలన్న, అడిపిసోడా మంచోడా, ఇప్పటికే 2-3 సార్లు బండి మీదకి అడ్డం వచ్చిండు. ఇవాళనైతే కిందనే పడుతుంటివా? పడితే ముందన్న మా అంటే కాళ్ళు వచ్చాయో ఇరుగుతుండే, అంతే కదా. ఏంది కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోతాయి కదా. పానాల మీద అంత తీపి ఉన్నది, గది బండి మీద పెట్టుకుని ఎందుకు వచ్చినావు? నెత్తికెట్టుకొని రావచ్చు కదా. అయితే కానీ వాడిని పిచ్చోడు అంటున్నావు కదా, వచ్చే పోయే వాళ్ళకు ఒక విషయం చెప్తుండు, అది నీకు కూడా అర్థమైందా? అసలు తన జీవితంలో జరిగింది తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు. ఏమైంది అసలు? హలో మేడం, ఏమయ్యే రెడీ అయ్యావా కదా? ఇంకా వస్తున్నానండి. మన బర్త్డేకి అటు తీసుకపో ఇటు తీసుకపో అంటది. తీసుకపోదామంటే తొందరగా రెడీ కాదు. అబ్బబ్బబ్బబ్బా, నేను ఎప్పుడో రెడీ అండి. వాడిని రెడీ చేసావా? వాడు ఎప్పుడో రెడీ అయి కూర్చున్నాడు. నానే అన్షేక్, నేను రెడీ. అబ్బబ్బా, తల్లి కొడుకులు తయారయ్యేసరికి గింత టైం అయింది. ఈ ఎప్పుడు ఓడు ఏం కథ? బా సాల్ కానీ పదండి. వాడేడి? నాని అన్షేక్, అరే ఇక్కడికి ఎందుకురా, మనం పోయేది గుడికేరా. గుడికైతే ఏమైతుందండి, హెల్మెట్ పెట్టుకోవడానికి, మీకే సేఫ్ కదా. సరే తీ. అరే నువ్వు ఇంకా చిన్నపిల్ల కాని వారా, వెనకెక్కు. పోనా? ఇంతసేపు ఏం చేసుకోండి, లేట్ అయింది. మా వల్లనేనా? అయ్యో ఇట్లా ఉంటుంది, లేట్ అయితే సమయానికి ఏమి పనులు కాదు. ప్రొద్దున్న నుండి రెడీగా అన్నా. మీలాగేమో ఉన్నా షర్ట్ ప్యాంట్ వేసుకుని రావడమా? ఆడవాళ్ళంటే ఎంత రెడీ కావాలి? అవును, సినిమా అంటున్నాడు కదా, ఏం సినిమా? మీ ఇష్టం, కొత్తది ఏదో వచ్చిందో దానికి వెళ్దాం. నేనని అయినా సినిమా చూసి వచ్చేటప్పుడే పార్సల్ తీసుకొచ్చుకుందామా? మళ్ళీ డిన్నర్ చేయాలి అని అంటే ఇబ్బంది అవుతుంది ఇంటికి వచ్చినాక. సరే డిన్నర్ తీసుకున్నా పార్సల్. మీ డాడీ ఇలాంటి పెద్ద కేక్ తీసుకొస్తారా?
ఆన్లైన్లో ఎప్పుడో బుక్ చేసిండ్రా. నాన్న సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుంటా. సరే నాన్న, అందరిని పిలువు, నేను మంచిగా సున్నుండలు చేసి పెడతా. అమ్మో మమ్మీ నీ సుండలద్దు, అవి రాయితో కొట్టినా పలకాయి. సరే పిలుచుకోరారా, ఎట్లాగో కేక్ కట్ చేస్తున్నాం కదా. చూసావా అన్న, ఒక చిన్న నిర్లక్ష్యంతో వాళ్ళ జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఆ రోజు తను హెల్మెట్ పెట్టుకుని పడితే వాళ్ళ పరిస్థితి ఇలా ఉండేది కాదు. తల్లి పరిస్థితి ఏమో అట్లా, తండ్రి ఏమో పిచ్చోడైండు, కొడుకు పరిస్థితి ఏమో అనాథ బతికైపోయింది. ఓహో, జీవితంలో మనం తెలుసో తెలియకో కొన్నిసార్లు తప్పులు చేస్తుంటాం. కానీ సరిదిద్దుకోలేని తప్పు జరిగిందనుకోండి, దాని ఫలితాన్ని జీవితాంతం అనుభవించవలసి వస్తుంది. కొంతమంది నిర్లక్ష్యపు చర్యల వల్ల జరిగే పొరపాట్లను మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో గమనిస్తూనే ఉంటున్నాం. కానీ అదే పొరపాటు మనం కూడా చేస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందంటారా? అలాంటి పొరపాటే చేసిన ఓ వ్యక్తి జీవితం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడిందో ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాం. ఆలోచించండి, ఆచరించండి. మా ఈ చిన్ని ప్రయత్నం ఒక్కరి జీవితాన్ని మార్చినా మేము సఫలీకృతులమైనట్టే. సదా మీ సేవలో చిత్ర బృందం. కృతజ్ఞతలతో మీ చందు చిదుమల్ల.